హార్ట్ అటాక్ అనేది గుండెకి సంబంధించిన 3 రక్తనాళాల్లో ప్రధానమైన రక్తనాళాల్లో ఏదైనా ఒక రక్తనాళం కంప్లీట్గా మూసుకుపోయినప్పుడు మనకి హార్ట్ అటాక్ వస్తుంది. సో రక్తనాళం కంప్లీట్గా ఎలా మూసుకుపోతుంది? కొలెస్ట్రాల్ సహాయంతో యూజువల్గా కొంత బ్లాక్స్ ఏర్పడతాయి. ఆ బ్లాక్స్ పైన సడన్గా క్లాట్ అవడం వలన మీకు 100% రక్తనాళం మూసుకుపోవడం, తద్వారా హార్ట్ అటాక్ రావడం జరిగే అవకాశం ఉంటుంది. నార్మల్గా ఎప్పుడైనా కొలెస్ట్రాల్ డిపాజిట్ అయినప్పుడు స్లోగా బ్లాక్స్ డెవలప్ అవుతాయి. బ్లాక్స్ డెవలప్ అవడానికి సంవత్సరాలు పడుతుంది. బ్లాక్స్ మాత్రమే ఉంది, క్లాట్ లేదు అని అంటే హార్ట్ అటాక్ రాదు. కానీ వాళ్ళకి ఆ బ్లాక్స్ వలన నడిస్తే నొప్పి రావడం ఇలాంటి లక్షణాలు ఉండే అవకాశం ఉంది. హార్ట్ అటాక్ వచ్చింది అని అంటే రక్తనాళం పూర్తిగా మూసుకుపోయిందని. రక్తనాళం పూర్తిగా మూసుకుపోగానే అప్పుడు దాకా బాగున్న గుండె కండరం సడన్గా డ్యామేజ్ అయిపోతుంది. ఒకసారి కనుక గుండె కండరం డ్యామేజ్ అయిపోతే అది కంప్లీట్గా రికవర్ అయిపోవడం అనేది సాధ్యం కాదు. అందువల్ల హార్ట్ అటాక్ రాకుండా మనం నివారించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఒకటి. రెండోది కనుక ఒకసారి హార్ట్ అటాక్ వచ్చినట్లయితే మనం ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకొని రక్తనాళంలో రక్త ప్రసారాన్ని పునరుద్ధరించుకున్నట్లయితే మనకి యూజువల్గా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం, గుండె కండరం వీక్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి హార్ట్ అటాక్ అంటే ఒక రక్తనాళం 100% మూసుకుపోవటం వల్ల అకస్మాత్తుగా వచ్చే గుండె నొప్పికి సంబంధించిన సమస్య.